హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం తెల్ల కూరగాయలు అంటే కాలీఫ్లవరు ఇలా అరటికాయలతోటి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇది మనం మంచూరియన్ స్టైల్ అనుకోండి, లేకపోతే మనం 65 స్టైల్ అనుకోండి. ఆ స్టైల్లో ఈ అరటికాయ ఈ కాలీఫ్లవర్ తోటి మంచి ఫ్రై చేసుకుందాం. మనం ఎక్కువగా క్రిస్పీగా కావాలంటే ఏం చేస్తాం, కార్న్ఫ్లవర్, ఈ తెల్లటి కార్న్ఫ్లవర్, అలాగే అందులో కొంచెం మైదా, ఇందులో అన్నీ వేసేసుకుందాం. అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మరి ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే కొంచెం అంత కొత్తిమీర, చిటికెడు మిగతా మసాలాలన్నీ కూడా వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా, ఎందుకంటే మన ఖజానా పెట్టి అంటే మన మసాలా డబ్బా ఉంటుంది కదా, అందులో ఉన్న మీకు నచ్చిన ఫ్లేవర్స్ అన్నీ మనం ఇందులో వేసుకుందాం. అలాగే కొంచెం అంత ధనియాల పొడి, మనకి ఈ కోటింగ్ ఏదైతే ఉందో చక్కగా మసాలాదార్ టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం అంత కారపొడి, అలాగే ఇందులో వెల్లుల్లి ముద్ద, ఇందులో పసుపు. అయితే మంచి టేస్ట్ రావడం కోసం కొంచెం అంత పులుపు తీపి కూడా కొంచెం తగిలితే బాగుంటుంది. కానీ తీపి అంటే కూరగాయలకి కొంచెం ఉంటే చాలా రుచి వస్తుంది. మరి ఇందులో చిటికెడంత పంచదార, అలాగే దీంట్లో వెనిగర్. ఇవన్నీ మంచి కాంబినేషన్స్. మీరు కావాలంటే ఒకవేళ మీ ఇంట్లో ఉంటే కనుక కొంచెం అంత సోయా సాస్ కూడా ఇందులో వేసుకుందాం. చిటికెడంత సోడా వేస్తే కూడా మనకి బయట కొంచెం క్రిస్పీనెస్కి హెల్ప్ అవుతుంది. చిటికెడంత సోడా. ఇవన్నీ మరి వేసేసుకున్నాం కదా, ఇందులో మనం కొంచెం నీళ్లు కలిపి బ్యాటర్ అనేది చిక్కగా కలుపుకోవాలి. మరి పలసగా మరి నీళ్ళు ఎక్కువ వేస్తారనుకోండి, మనం నూనెలో ఫ్రై చేసినప్పుడు నూనె పీల్చుకుంటుంది. సో కాబట్టి మనం ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని బ్యాటర్ చేసుకుందాం. అయితే ఇంకొకటి ఏంటంటే ఇది థిక్గా ఉండాలి. మరి ఇంకా కొంచెం అంత మైదా పిండి, కొంచెం కార్న్ఫ్లవర్. చూసారు కదా, మీ ముందే మిస్టేక్ చేస్తా, కొంచెం నీళ్ళు ఎక్కువ పడ్డది. సో పర్లేదు. మరి అలాగే ఇలా బ్యాటర్లో కొంచెం క్రిస్పీనెస్ రావాలంటే మరొక చిట్కా ఏంటి అంటే, మనం ఏదైతే నూనెలో ఫ్రై చేయబోతున్నామో ఆ కొంచెం నూనె ఇలా బ్యాటర్లో మనం కలిపేసుకొని వేద్దాం. అయితే ఇలా బ్యాటర్లో కలపడం ముఖ్యంగా మనం చిక్కగా చేసుకున్నప్పుడు ఏంటంటే, మనం వేసేటప్పుడు మనకి చేతికి అంటుకుపోయి రావడానికి ఈజీగా ఉంటుంది. ఈ నూనె ఏదైతే వేసామో దానివల్ల మనకి చక్కగా వేయడానికి కూడా ఈజీగా వస్తుంది. సో మరి చూసారు కదా చిట్టి చిట్కాలు. మరి ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం చిక్కగా కలిపేసుకుందాం. ఇలా పిండ్లు కలుపుకున్నప్పుడు ఏంటి, వేసే ముందు టేస్ట్ కూడా చూడొచ్చు. బ్యాటర్ని టేస్ట్ సూపర్గా ఉంది. కానీ ఫ్రై అయిన తర్వాతే దాంట్లో అసలు సిసిలైన మజా వస్తుంది. బ్యాటర్ని కొంచెం చక్కగా కలిపేద్దాం. మరి కొంచెం ఉప్పు వేసుకుంటే బాగానే ఉంటుంది. మరి కొంచెం ఉప్పు ఇందులో వేసుకుందాం. వేసి ఈ ఉప్పు అనేది చక్కగా కలవాలి. ఉండలుగా ఉందనుకోండి, తినేటప్పుడు ఎలా ఉంటుంది, ఉప్పిసంగా ఉంటుంది. కాబట్టి ఉప్పు వేసిన తర్వాత కూడా చక్కగా కలిపేసుకుందాం. బ్యాటర్ రెడీ టు ఫ్రై. అయితే ఇంకొకటి ఏంటంటే, మనకి ఫ్రై చేసేటప్పుడు బయట కొంచెం అంతా, అంటే ఇది ఎక్కువ వేస్తే ప్రాబ్లము, మరీ ఎక్కువ కాదు, సన్నగా చాప్ చేసిన కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. అలా ఇలా కొత్తిమీరలో నీరు ఉంటుంది కదా అంటే, అవును, అది ఆ వేడి తాకినప్పుడు ఆ కొత్తిమీరలో ఉన్న నీరు ఏదైతే ఉందో ఫట్ అంటుంది. ఫట్ అన్నప్పుడు చక్కగా ఆ బ్యాటర్ కూడా కొంచెం వస్తుంది. కానీ కొంచెం ఎక్కువగా వేస్తే నూనె పీల్చుకునే అవకాశం ఉంటుంది. సో మంచిగా కలిపేసుకుందాం. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము, కూరగాయల్లో రంగులు ఎక్కువగా ఉంటే మన ఆరోగ్యానికి ఏంటి, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అట్లా అని చెప్పేసి తెల్ల కూరగాయల్లో తక్కువ ఉంటాయి అనుకోవద్దు. ఇందులో పొటాషియం, ఐరన్, జింక్ ఏంటి కాలీఫ్లవర్లో మరి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా. సో ఈ కాలీఫ్లవర్ కూడా సీజన్లో మనకి కొంచెం చౌకగా దొరుకుతుంది. అప్పుడు మనం ఎన్నో రకాల డిష్లు చేసుకుంటూ ఉంటాం. ఇందులో కొంచెం అంతా బఠానీలు వేసామనుకోండి, దేశం అంతా ఇష్టమైన డిష్ మనకి రెడీ అయిపోతుంది. అట్లాగే బంగాళదుంప, ఆలు గోబీ, ఆలు మటర్ అనేవి చాలా ఫేమస్. ఇందులో మనకి మంచిగా ఐరన్, జింక్ ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి మంచిగా తిందాం.
మరి ఇదే అరటికాయ తీసుకుందాం. ఈ అరటికాయలో కూడా ఫైబర్ ఉంటుంది, అలాగే స్టార్చ్ కూడా ఉంటుంది. ఫైబర్ ఏదైతే ఉందో మనకి చాలా మంచిది. ముఖ్యంగా ఎవరికైతే డైజెషన్ ప్రాబ్లం అలా ఉంటుందో వాళ్ళు మనం ఈ అరటికాయ, అలాగే గోడు చిక్కుడు ఇలాంటి ఫైబర్ ఉన్న మంచి కూరగాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. సో మరి బ్యాటర్ రెడీ అయిపోయింది, నూనె కూడా వేడిగా ఉంది. మరి ఇప్పుడు ఇదే దాంట్లో కూరగాయలు వేసేసి మనం ఫ్రై చేసుకుందాం. సో మనం నీళ్ళల్లో అరటికాయలు పెట్టాం కదా, మనం ఇందులో వేసేటప్పుడు నీరు ఇందులోకి వచ్చేసి మనం చేసుకున్న ఈ బ్యాటర్లో నీరు ఎక్కువైపోతుంది. అందుకని చెప్పేసి ఎప్పుడైనా కానీ మనం నీళ్ళల్లో పెట్టుకున్న ఈ కూరగాయలు ఎందుకు పెట్టాము? నల్లగా అవ్వకుండా. ఈ నల్లగా అవ్వకుండా కూరగాయలని మనం ఒక పేపర్ టవల్ మీద ఇట్లా వేసుకొని చేస్తే, ముఖ్యంగా ఇది మనం ఫ్రై చేసేటప్పుడు అలాంటప్పుడు ఈ బ్యాటర్ పాడవకుండా ఉండడం కోసం ఇలా పేపర్ టవల్లో వేసి కొంచెం దాని మీద ఉన్న నీరు కనుక తీసేస్తే అప్పుడు మనకి బ్యాటర్ పాడవకుండా ఉంటుంది. ఇందులో మనం ఈ అరటికాయ ముక్కల్ని వేసుకుందాం. వేసుకొని ఫస్ట్ అరటికాయలు ఫ్రై చేసుకుందాం, తర్వాత కాలీఫ్లవర్ ఫ్రై చేసుకుందాం. అంటే రెండు ఒకేసారి ఫ్రై చేసినా బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైనా కానీ మనం క్వాంటిటీ కొంచెం ఎక్కువగా అలా చేసేటప్పుడు కూరగాయల్ని సపరేట్గా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే కాలీఫ్లవర్ కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, ఈ అరటికాయ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. వేడి వేడి నూనెలో ఇందులో అరటికాయ ముక్కలు ముంచి మనం నూనెలో వేసుకుందాం. అయితే ఒకవేళ ఇది నూనె ఎక్కువ పీల్చుకుంటుందంటే మనం సోడా కానీ ఏదైనా ఎక్కువ అయితే నూనె పీల్చుకుంటుంది. అలా పీల్చుకున్నట్టు మీకు అనిపిస్తే ఇందులో మరి కొంచెం మైదా కానీ కొంచెం కార్న్ఫ్లవర్ కానీ వేస్తే నూనె తక్కువ పీల్చుకొని మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న బ్యాటర్ని ఈ అరటికాయ ముక్కల్ని ఒకటి ఒకటిగా వేసుకొని మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, చక్కగా కరకరలాడుతూ మంచి క్రిస్పీగా రెడీ అయిపోయినాయి. మనం వేసిన అరటికాయ ముక్కలు కూడా మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. కొంచెం టైం ఎక్కువ పట్టినా ఇలా చక్కగా అయిపోయింది. అయితే సర్వ్ చేసేటప్పుడు మాత్రం ఇలా ఏంటంటే ముఖ్యంగా బుఫేల్లో అలా వేస్తాం మేము. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు సపరేట్ చేసిన వడ్డించేటప్పుడు మాత్రం అన్నీ కలిపేసి వడ్డిద్దాం. ఈ కాలీఫ్లవర్ ముక్కలు కూడా మనం ఫ్రై చేసేసుకుందాం. అయితే మీరు ఎలా వేసినా ఈ కాలీఫ్లవర్ ముక్కలు కూడా చక్కగా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఈ కాలీఫ్లవర్ ముక్కలు కూడా కొంచెం మసాలా చక్కగా పట్టించేసి మనం నూనెలో వేసుకుందాం. ఈ కాలీఫ్లవర్ కూడా మనకి ఆల్మోస్ట్ రెడీ అయినప్పుడు కొంచెం వెనక్కి జరిగి ఇందులో కరివేపాకు చిటపట్లాడుతుంది కదా, చిటపట్లాడి మన మీద నూనె పడకుండా కొంచెం ఇలా చేసి, అలాగే ఏంటి పచ్చిమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసి కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత ఈ కాలీఫ్లవరు ఇవన్నీ తీసి మనం వడ్డించేసుకుందాం. మరి ఈ కాలీఫ్లవరు, ఈ అరటికాయ, ఈ మసాలా ఫ్రై ఏదైతే ఉందో చూడ్డానికి పైన కొంచెం డార్క్ బ్రౌన్ వచ్చినా లోపల కూరగాయ తెల్లగా ఉన్నా టేస్ట్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం అంటే చాలాసార్లు మంచూరియన్ ఇవి చేసినప్పుడు ఫ్రై చేసుకొని మళ్ళీ దాంట్లో మసాలాలు అన్నీ సపరేట్గా ప్యాన్లో వేసి చేస్తాం. ఇది మాత్రం అన్నీ కలిపేసి ఒకేసారి ఫ్రై చేసుకుందాం. మరొకటి మీకు చూపించిన మెథడ్లో కనుక చేస్తే కూరగాయలన్నీ చూడండి సౌండ్ వస్తుందా, కరకరలాడుతూ భలేగా ఉంటాయి. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఈ మసాలా పకోడీలో మనం చక్కటి మసాలాలు అన్నీ వేసి కొంచెం స్పైసీగా చేసుకున్నాం. దీంతోపాటు మీరు హోటల్లో అప్పుడు చూస్తే కనుక ఇలా ఉల్లిపాయలు తీసుకొని కొంచెం అంత చిక్కటి పెరుగు వేసుకోవాలి. ఇంకా ఇది కొంచెం పలసగా ఉంది, కొంచెం అంత ఉప్పు చిక్కటి పెరుగుని కొంచెం ఉల్లిపాయల రింగ్స్ లాగా కలుపుకుంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. కాలీఫ్లవర్ ముక్కలు అయితే ఎంతో టేస్టీగా, ఎంతో సూపర్. మసాలా కోటింగ్ మనం బ్యాటర్ చేసినప్పుడు టేస్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు చాలా బాగుంది. మన ఈ అరటికాయ ముక్కలు కూడా ఇలా బ్యాటర్ చేసుకుని మనం ఫ్రై చేస్తే ఈ ఫ్రై అయిన తర్వాత 1 గంట తర్వాత కూడా మనకి చక్కగా క్రిస్పీగా ఉంటాయి. మరి దీంతోపాటు ఉల్లిపాయ అలాగే ఇది నిజంగా ఏంటి ఎంతో బాగుంది. మరి పచ్చిమిరపకాయ ఏం తప్పు చేసింది? ఇంత అద్భుతమైన దాటితోటి
కాలీఫ్లవర్ అరటికాయ మసాలా పకోడా తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, కార్న్ ఫ్లవర్, జీరా పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పంచదార, వెనిగర్, కొంచెం సోడా, ఉప్పు, కొన్ని నీళ్లు, కొద్దిగా వేడి నూనె, కొత్తిమీర వేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు వేసి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని వేడివేడిగా స్నాక్ లా వడ్డించుకోండి. కానీ కొంచెం అంత ఉల్లిపాయ స్లైసులు, దాంట్లో పెరుగు, కొంచెం ఉప్పు వేసి కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. వారేవా ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు భలే భలే బ్రేక్ఫాస్ట్ లో ప్రోటీన్ అయిన బ్రేక్ఫాస్ట్ మీ అందరి కోసం. ఈ రోజు ప్రోటీన్ గా నేను వాడేది మన రాజ్మాతో మంచి ఉప్మా. మరి ఉట్టి రాజ్మాతో ఎలా బ్రేక్ఫాస్ట్ చేస్తాము? కూరగా కాదండి, ఉప్మాగా. అది కూడా మన వెమ్మిసెల్లి, మన సేమియా వేసుకొని ఉప్మా చేయబోతున్నాం. సేమియా కాంబినేషన్ ప్రోటీన్ చాలా చాలా టేస్టీగా ఉంది. నేను చేస్తూనే ఉంటాను. సో మరి స్టార్ట్ చేసేద్దామా? వెమ్మిసెల్లిని కాస్త రోస్ట్ చేసుకుందాం. మనము కాస్త కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుందాం. నేను ప్రోటీన్ అని చెప్తున్నాను, మరి దేంట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందో అది కూడా చెప్పాలి కదా. మీరు చికెన్ కానీ తినొచ్చు, ఎగ్స్ కానీ తినొచ్చు, అలాగే స్ప్రౌట్స్లో కూడా చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. సో మీరు ఇలాంటివన్నీ వారానికి అట్లీస్ట్ ఒక 2-3 సార్లు తిన్నారనుకోండి, మనం చాలా హెల్తీగా ఉంటాం. తప్పకుండా ప్రోటీన్ని మీ డైలీ మీల్లో ఇంక్లూడ్ చేయండి. సో మరి మన సేమియా కాస్త రంగు వచ్చేసింది. ఇది ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. మరి ఇదే కడాయిలో కాస్త నూనె, మీకు తగినంత నూనె వేసుకోండి. కొంచెం తక్కువ వాడుకోవాలంటే మీరు తక్కువ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇది కాస్త వేడెక్కాక మనం రెగ్యులర్ తాలింపు, ఉప్మాకి ఎలా తాలింపు వేసుకుంటామో మీరు దీనికి కూడా అలాగే తాలింపు వేసుకోవచ్చు. సో మరి ఇక్కడ నూనె వేడెక్కిపోయింది. ఇందులో జీలకర్ర, అలాగే ఆవాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే ఇందులో సాల్ట్ కాస్త, ఇవి ఒక 2 నిమిషాల పాటు మనం కుక్ చేసుకుందాము. దాని తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా కాస్త వేగినాయి. నాకు అల్లం ఉప్మాలో తగులుతుంటే చాలా ఇష్టం, సో కొంచెం అల్లం వాడుకుంటున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కారం కారంగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందని కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను. మీకు తగినంత మీరు వేసుకోవచ్చు. ఇంకొకసారి మిక్స్ చేసుకొని కరివేపాకు. మరి ఇక్కడ నేను ఈ రాజ్మాని ఒక 6 గంటల పాటు నానబెట్టుకొని సాల్ట్ వేసి మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్నాను. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉంటే మనం ఈ ఉప్మా చేసుకున్నాక తినడానికి కూడా బాగుంటుంది. సో ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ రాజ్మాని కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ రాజ్మాలో వచ్చిన వాటర్ ఉంటుంది కదా, మనం వాటర్ వేసి ఉడికిస్తాం కదా, మీరు అవే వాటర్తో ఈ ఉప్మాని కూడా కుక్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో అవి పడేయకుండా మీరు ఇలా, మన సేమియాని ఉడికించడానికి నీళ్ళు అవసరం పడుతుంది కదా, సో మీరు అవే వాటర్ని వాడుకోవచ్చు. ఇవి కాస్త వేగింది. మన సేమియా ఉడకడం కోసం మీరు తగినన్ని వాటర్ పోసుకోండి. ఒక్కసారి వాటర్ని మనం చెక్ చేసుకుందాము. సాల్ట్, ఆహా మంచి అల్లం ఫ్లేవరు భలే ఉంది. కాస్త సాల్ట్ పడుతుంది. సేమియాకి ఎప్పుడైనా కొంచెం తక్కువ వాటర్ వేసుకుంటే మనకి సేమియా పొడి పొడిగా వస్తుంది. మరీ ఎక్కువగా వేసుకున్నారనుకోండి ముద్దగా అయిపోతుంది. సో కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటే పొడి పొడిగా బాగుంటుంది. సో మరి వాటర్ బాయిల్ అయ్యాయి. ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసుకున్న సేమియాని వేసేసుకుందాం. ఫ్రై చేసుకున్న సేమియా ఒక్కసారి మిక్స్ చేసుకొని, చూడండి ఎంత తక్కువగా ఉన్నాయో.
మీరు తక్కువగా అని ఏమనుకోవద్దు. మనం మూత పెట్టేసి ఉడికిచ్చేసామనుకోండి హ్యాపీగా ఉడికిపోతాయి. మూత పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకుందాం. మరి స్లో ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు ఉడికిచ్చేసుకున్నాను ఈ సేమియాని. సేమియా తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. సో మరి ఒక్కసారి మధ్య మధ్యలో మీరు కావాలంటే తీసి మిక్స్ చేయొచ్చు. చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది. ఇంకొకసారి మిక్స్ చేసుకొని చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. ఇంకొంచెం మాయిశ్చర్ అంటే తడి తడిగా ఉంది. ఒక 2 మినిట్స్ పాటు మనం మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ తడి కూడా వెళ్ళిపోయి మంచిగా పొడి పొడిగా అవుతుంది. మరి ఒక 2 నిమిషాల తర్వాత మరి లాస్ట్లో కొంచెం రిచ్నెస్ ఇవ్వడం కోసము క్రీమ్ వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. సో కాస్త క్రీమ్ అంటే మన పాలల్లో మీగడ తీసిన తర్వాత మనం తీస్తామే క్రీమ్, అది ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం ప్రోటీన్ని తినాలంటే ఎన్ని విధాలుగా తినొచ్చు. డైరెక్ట్ కర్రీగా చేసుకొని తినొచ్చు, లేదంటే ఇలా ఉప్మాల్లాగా కూడా చేసుకోవచ్చు. ఈరోజు నేను రాజ్మాతో చేశాను, కానీ మీరు ఇంట్లో ఇదే సేమియాలో మీరు బొబ్బర్లు కానీ వేసుకొని చేసుకోవచ్చు, లేదంటే పెసర్లు కూడా వేసుకొని చేసుకోవచ్చు. మరి ఇక్కడ రెడీ అయిపోయింది మన సేమియా. చూడండి పొడి పొడిగా బాగుంది కదా. మరి వెయిట్ ఎందుకు చేయటం, వేడి వేడిగా ఎంజాయ్ చేయటమే. మనం హెల్తీగా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ మీరు ఇంట్లో చేయాల్సిందే. సో మరి వావ్, వాహ్ వారే వాహ్ అని అనాల్సిందే, అంత సూపర్గా ఉందండి. ఆ క్రీమ్లో ఉన్న రిచ్నెస్, అలాగే ఈ రాజ్మా ఎంత చక్కగా ఉడికిపోయిందంటే చాలా సాఫ్ట్గా భలేగా ఉన్నాయి. రాజ్మా సేమియా ఉప్మా తయారు చేయు విధానం: ముందుగా వెమ్మిసెల్లిని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో నూనె వేడి చేసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. నానబెట్టి ఉడికించిన రాజ్మా కొన్ని నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను వేసి మూత పెట్టి ఉడికించుకొని చివరగా క్రీమ్ వేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు నేను ఒక మంచి ఫుడ్ చేస్తున్నాను మన పిల్లల కోసం. అదేంటో తెలుసా? బ్రెడ్తో. బ్రెడ్ని పిల్లలకి డైరెక్ట్గా ఇస్తే వాళ్ళు తినట్లేదా, అలా అని పాలల్లో ముంచిచ్చినా కూడా వాళ్ళు తినట్లేదు కదా. సరే, వాళ్ళు ఎలా తింటారో అదే రకంగా పిల్లలకి చేసి ఇద్దాం. అందుకని ఫస్ట్ నేను కొంచెం బ్రెడ్కి నెయ్యి పెట్టేసి 2 సైడ్స్ పెనం పైన కొంచెం టోస్ట్ చేద్దాం. మరి ఎక్కువ నెయ్యి వేయాల్సిన అవసరం ఏం లేదు. లైట్గా 2 వైపులా నెయ్యి రుద్దేసి కొంచెం 2 వైపులా బ్రౌన్ కలర్గా కాల్చుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా బ్రౌన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇలా లైట్గా బ్రౌన్ అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి జస్ట్ బ్రెడ్లో కొంచెం ఉన్న పచ్చివాసన పోవడానికి నేను ఇలా ఫ్రై చేశాను అంతే. అయితే ఒక మిక్సీ గిన్నెలో బ్రౌన్ షుగర్ లేకపోతే మామూలు షుగర్ అయినా ఓకే, కానీ పిల్లలకి ఎప్పుడు కూడా డైరెక్ట్ వైట్ షుగర్ కన్నా బ్రౌన్ షుగర్ ఇస్తే మంచిది. ఒక 1/2 కేజీ తెచ్చి పిల్లల కోసం పెట్టామనుకోండి, అది చాలా రోజులు వస్తుంది. ప్లస్ ఇది చాలా యమ్మీగా ఉంటుంది, పిల్లలకి చాలా హెల్దీ కూడా. అలాగే చిటికెడు ఇలాచీ పౌడర్ వేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్లు ఉంటాయి కదా, ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసి మిక్సీలో పౌడర్ చేసేయాలి. బ్రెడ్ నేను ఇలా పౌడర్ లాగా చేసుకున్నాను. బ్రెడ్ క్రమ్స్ అంటారు కదా, అలా చేసుకున్నాను. నార్మల్గా అయితే పిల్లలకి ఇచ్చేటప్పుడు హోల్ గ్రైన్ బ్రెడ్ అయినా లేకపోతే బ్రౌన్ బ్రెడ్ అయినా చాలా మంచిది. నా దగ్గర వైట్ ఉంది కాబట్టి ఇప్పుడు వైట్తో చేశాను. పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే హోల్ గ్రైన్ బ్రెడ్ వేస్తే చాలా మంచిది కదా, అలా ఇవ్వండి. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ నేను ఈ పాలు బాగా కాచి పెట్టుకున్నాను, కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి. అందులో ఈ పౌడర్ వేసేద్దాం. ఇలా మీ పిల్లలకి పెట్టి చూడండి, ఇది ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా. ఫస్ట్ మీరు టేస్ట్ చూడండి, తర్వాత పిల్లలకి ఇవ్వండి. నిజంగా
చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా, బట్ చాలా యమ్మీగా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఇలా బ్రెడ్ని ఇలా పెట్టి చూడండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. దీన్ని లంచ్ బాక్స్లో అయినా స్నాక్ టైంలో పిల్లలకి బాక్స్లో పెట్టించినా వాళ్ళు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇందులో బ్రౌన్ షుగర్ వాడాను కదా, బ్రౌన్ షుగర్ టేస్ట్ నార్మల్ షుగర్ కన్నా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. మీ షెఫ్ స్వప్న వైట్ల. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా, ప్రతి జిల్లాలో నోరూరించే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని. మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. రేపు ఇదే టైంకి మన షో చూడండి. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.